ఫ్రెండ్స్, ఒక అమ్మాయి అర్ధరాత్రి 2:30 గంటలకు తిరుపతి దేవస్థానంలోకి ప్రవేశించినప్పుడు ఏం జరిగింది? అప్పుడు మందిరంలో జరిగిన అద్భుతం గురించి తెలుసుకుంటే మీరు కూడా ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఈ తిరుపతి మందిరం ఉందని మనందరికీ తెలుసు. ఇది చాలా గొప్ప మందిరం. ఇక్కడికి మనం వెళ్ళగానే వైకుంఠానికి వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఇక్కడ ఉన్నంతసేపు దేవుడు మన చుట్టుపక్కల ఉన్నట్లు అనిపిస్తుంది. ఫ్రెండ్స్, తిరుపతి నుంచి 23 కిలోమీటర్ల దూరంలో ఒక ఊరు ఉంది. ఆ ఊరు ఇప్పటికీ రహస్యంగానే ఉంది. ఇక్కడ నుంచి దేవుడి కోసం పూలు పళ్ళు తీసుకొస్తారు. ఇక్కడికి వేరే చోటు నుంచి ఎటువంటి వస్తువులు తీసుకెళ్లకూడదు. కేవలం ఈ రహస్యమైన ఊరు నుంచే దేవుడికి సంబంధించిన అన్ని వస్తువులు వస్తాయి. ఇక్కడ నివసించే ప్రజలు బయట వ్యక్తులను లోపలికి రానివ్వరు. దీంతోపాటు ఇక్కడ నివసించే మహిళలు రెడీమేడ్ డ్రెస్లను వేసుకోరు. స్వయంగా వాళ్లే తమ బట్టలను తయారు చేసుకుంటారు. ఈ ఊరిలోనే పల్లవి అనే ఒక అమ్మాయి ఉండేది. ఆమె ప్రతిరోజు దేవుడి కోసం పూలదండలను తయారు చేస్తుంది. ఒకరోజు ఈమె నిద్రించినప్పుడు కలలోకి వెంకటేశ్వర స్వామి వచ్చాడు. ఆమెని వెంటనే మందిరంకి వచ్చి తన గడ్డంపై చందనాన్ని రాయమని చెప్పాడు. ఆ తర్వాత పల్లవి కళ్ళు తెరిచింది. ఇటువంటి కల రావడం వలన ఆమె చాలా ఆశ్చర్యపోయింది. ఆమె మందిరం ద్వారం ముందు ఒక కర్ర ఉంచింది. చిన్నప్పుడు వెంకటేశ్వర స్వామిని తన తల్లి ఈ కర్రతోనే దండించేదని భావిస్తారు. చిన్నప్పుడు ఒకసారి దీనివల్ల గడ్డంపైన గాయమైంది. అప్పటినుంచి ఆ గాయం నయమవడం కోసం ప్రతి శుక్రవారం రోజున భగవంతుడి గడ్డంపైన చందనాన్ని రాస్తారు. పల్లవికి కల వచ్చింది కూడా శుక్రవారమే. ఇది భగవంతుడి ఆదేశమని భావించింది. ఈ విషయం ఎవరికి చెప్పినా ఎవరూ తన మాటలు నమ్మరని ఆమెకు తెలుసు. కాని భగవంతుడి ఆదేశాలను ఖచ్చితంగా పాటించాలి. ఆ సమయంలో ఊరి నుంచి ఒక ట్రాక్టర్ పూలదండలు తీసుకుని తిరుపతికి వెళ్తుంది. అప్పుడు పల్లవి ఎవరికీ తెలియకుండా సైలెంట్గా ఆ ట్రాక్టర్ ఎక్కింది. దాదాపుగా రాత్రి 2 గంటలకి ఆ ట్రాక్టర్ తిరుపతికి చేరుకుంది. ఆ తర్వాత పల్లవి ఆ ట్రాక్టర్ నుంచి దిగి మందిరం వైపు వెళ్ళింది. రాత్రిపూట మందిరం ద్వారాలు మూసేస్తారు. కానీ ఆ రోజు 2:30 జరిగిన అద్భుతం గురించి తెలుసుకుంటే మీరు కూడా ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎప్పుడైతే పల్లవి మందిరంలోకి ప్రవేశించిందో అప్పుడు మందిరం ద్వారాలు వాటంతట అవే తెరుచుకున్నాయి. మందిరం గర్భగుడిలో ఉన్న విగ్రహాన్ని చూస్తున్నప్పుడు పల్లవికి స్వయంగా దేవుడిని చూసినట్టు అనిపించింది. విగ్రహం గడ్డంపైన చందనం లేకపోవడం పల్లవి గమనించింది. అప్పుడు ఆమె వెంటనే చందనాన్ని తీసుకుని భగవంతుడికి గడ్డంపైన రాసింది. ఆ తర్వాత ఆమె దేవుడికి నమస్కరించి మందిరం నుంచి బయటకు వచ్చింది. ఆ తర్వాత మందిరం ద్వారాలు మళ్లీ మూసుకుపోయాయి. తను తిరిగి తన ఊరికి వెళ్ళినప్పుడు తన ఊరి ప్రజలకి పూర్తి విషయం చెప్పింది. అప్పుడు ఊరి ప్రజలు కూడా చాలా ఆశ్చర్యపోయారు. యూ హ్యావ్ ఏ గ్రేట్ ఎక్స్పీరియన్స్ విత్ క్రికెట్స్. ఆ తర్వాత భగవంతుడికి వాళ్లు జైజైలు కొట్టారు. ఆ తర్వాత కొంతమంది మందిరం పూజారి దగ్గరకు వెళ్లి ఈ విషయం చెప్పారు. అప్పుడు పూజారులందరూ తమ తప్పును గుర్తించారు. వాళ్లు దేవుడి విగ్రహం పైన చందనాన్ని రాయలేదని వాళ్లు గుర్తించారు. ఈ కారణం చేతనే దేవుడు పల్లవి కలలోకి వచ్చి దర్శనమిచ్చాడు. ఈ రోజుకి కూడా ఇక్కడ ప్రజలు నిస్వార్థంగా దేవుడిని పూజిస్తారు. వాళ్లు పూలని పండ్లని దేవుడికి అర్పిస్తారు. సముద్ర మట్టం నుంచి 800 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ మందిరంలోని విగ్రహం దానంతట అదే ప్రత్యక్షమైంది. ఈ విగ్రహం దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి సముద్రం అలల శబ్దాలు వినిపిస్తాయి. ఇది ఒక అద్భుతం. బాలాజీ భగవానుడి హృదయంలో లక్ష్మీదేవి ఉంటుందని అంటుంటారు. దీని గురించి ఎన్నో ఆధారాలు ఉన్నాయి. ఈ మందిరంలోన్న విగ్రహానికి గురువారం రోజున స్నానం చేయిస్తారు. ఆ తర్వాత చందనాన్ని రాస్తారు. స్నానం చేయించే సమయంలో బాలాజీ హృదయం పైన లక్ష్మీదేవి ఆకారం కనబడుతుంది. లక్ష్మీదేవి నిజంగానే ఉన్నట్టు మనకు క్లియర్గా కనబడుతుంది. దీని వెనుకున్న రహస్యాన్ని ఇప్పటికీ సైంటిస్టులు ఛేదించలేకపోయారు. ఫ్రెండ్స్, మందిరాలలో నెయ్యి దీపాలు, నూనె దీపాలు మీరు చూసే ఉంటారు. కానీ ఈ మందిరంలో ఎలాంటి దీపం ఉందంటే అది కొన్ని వేల సంవత్సరాల నుంచి నెయ్యి నూనె లేకుండా వెలుగుతూనే ఉంది. దీని వెనుక ఉన్న రహస్యం తెలుసుకోవడం కోసం సైంటిస్టులు చాలా కష్టపడ్డారు. కానీ వాళ్ళకి ఈ రోజుకి కూడా ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కాలేదు. తిరుపతి బాలాజీ గర్భగుడిలో ఉన్న దీపం ఈ రోజుకి కూడా నెయ్యి నూనె లేకుండా వెలుగుతూనే ఉంది. ఫ్రెండ్స్, ఈ మందిరంలో ఉన్న విగ్రహం కూడా ఒక ప్రత్యేకమైన రాయితో తయారు చేయబడింది. ఇది చూడడానికి ప్రాణమున్న విగ్రహంలాగా ఉంటుంది. ఇక్కడ వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. అయినా కూడా విగ్రహం పైన చెమట చుక్కలు కనబడతాయి. ఇలాంటి అద్భుతం ఈ ప్రపంచంలో ఏ మందిరంలో లేదు. ఇప్పటికీ ఈ విగ్రహం పైన నిజమైన రింగుల జుట్టు ఉంటుంది. అవి ఇప్పటికీ ఒక్కసారి కూడా చిక్కుపడలేదు. ఇది కూడా ఒక అతిపెద్ద రహస్యంగానే మిగిలిపోయింది.
కానీ ఈ మందిరంలో విచిత్రమైన విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చిన భక్తులు తమ జుట్టుని దానం చేస్తారు. కానీ ఈ మందిరంలో ఇలా ఎందుకు చేస్తారో మీకు తెలుసా? దీని వెనుక ఒక పౌరాణిక కథ ఉంది. ఆ కథ గురించి తెలుసుకున్న తర్వాత మీరు కూడా ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. పౌరాణిక కథ ప్రకారం ప్రాచీన కాలంలో బాలాజీ విగ్రహం పైన ఒక పర్వతం తయారైంది. ఆ పర్వతం పైన ప్రతిరోజు ఒక ఆవు వచ్చి పాలు ఇచ్చి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే ఆవు యజమానికి ఈ విషయం తెలిసిందో అప్పుడు అతనికి చాలా కోపం వస్తుంది. వెంటనే అతను గొడ్డలి తీసుకుని ఆవుని చంపేస్తాడు. ఈ దాడి సమయంలో వెంకటేశ్వర స్వామి తలకి కూడా గాయమవుతుంది. ఆ సమయంలో వెంకటేశ్వర స్వామి జుట్టు ఊడిపోతుంది. అప్పుడు బాలాజీ తల్లి నీలాదేవి తన జుట్టు కత్తిరించి వెంకటేశ్వర స్వామి తలపైన పెడుతుంది. ఈ విధంగా బాలాజీ తల బాగవుతుంది. ఆ తర్వాత ఆనందంతో వెంకటేశ్వర స్వామి తన తల్లితో, జుట్టు మన అందాన్ని పెంచుతుంది, మీరు నా కోసం ఆ జుట్టును త్యాగం చేశారు. ఆ మందిరంలో ఎవరైతే వాళ్ళ జుట్టు త్యాగం చేస్తారో వాళ్ల కోరికలన్నీ నెరవేరుతాయని చెప్తాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు భక్తులందరూ ఈ మందిరంలో జుట్టును దానం చేస్తున్నారు. కానీ దీని గురించి ఒక విషయం చెప్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అదేంటంటే ఈ దానం చేసిన జుట్టు నుంచి తిరుపతికి దాదాపుగా 150 కోట్ల ఆదాయం వస్తుంది. కానీ ఆ ఆదాయం ఎలా వస్తుంది? దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులందరూ జుట్టుని దానం చేస్తారు. దాదాపుగా 500 నుంచి 600 టన్నులు జుట్టు దానం చేస్తారు. ఆ తర్వాత ఈ జుట్టును క్లీన్గా ఉంచడం కోసం దాన్ని వేడి చేసి కడిగి సరైన టెంపరేచర్లో స్టోర్ చేస్తారు. ఆ తర్వాత వీటిని ఇంటర్నేషనల్ మార్కెట్లో అమ్మేస్తారు. దీనివల్ల ఈ మందిరానికి ప్రతి సంవత్సరం దాదాపుగా 150 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. మన దేశంలో ఉన్న అన్ని మందిరాలలో ఈ మందిరమే చాలా రిచ్. ఈ మందిరానికి ప్రతిరోజు దాదాపుగా 5 నుంచి 10 కోట్లు ఆదాయం వస్తుంది. కానీ భగవంతుడి మందిరంలో ఇంత ఆదాయం ఎందుకని మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు. కానీ దీని వెనుక కూడా ఒక పౌరాణిక కథ ఉంది. ఒక ప్రాచీన కథ ప్రకారం ఒకసారి భృగు మహర్షి వైకుంఠంకి వచ్చినప్పుడు తన కాలుని బాలాజీ ఛాతిపైన పెడతాడు. అప్పుడు విష్ణు భగవానుడు వెంటనే భృగు మహర్షి కాలు పట్టుకుని మీకు ఏమైనా గాయమైందని అడుగుతాడు. అప్పుడు భృగు మహర్షి బాలాజీ వినయ విధేయతలను చూసి 2 చేతులతో నమస్కరిస్తాడు. బాలాజీ హృదయంలో లక్ష్మీదేవి ఉంటుంది. అక్కడే భృగు మహర్షి తన పాదాన్ని పెట్టాడు. దీనివల్ల లక్ష్మీదేవికి చాలా కోపం వస్తుంది. ఆమెకి భృగు మహర్షి ప్రవర్తన నచ్చలేదు. అప్పుడు బాలాజీ పైన కోపం వచ్చి వైకుంఠాన్ని విడిచి వెళ్ళిపోతుంది. అప్పుడు బాలాజీ భగవానుడు లక్ష్మీదేవిని వెతకడం మొదలుపెడతాడు. భూమిపైన పద్మావతి అనే పేరుతో లక్ష్మీదేవి జన్మించిందని బాలాజీకి తెలుస్తుంది. ఆ తర్వాత విష్ణు భగవానుడు తన రూపం మార్చుకుని పద్మావతి దగ్గరికి వెళ్తాడు. ఆ తర్వాత భగవానుడు పద్మావతిని తనని పెళ్లి చేసుకోమని కోరతాడు. అప్పుడు పద్మావతి పెళ్లికి అంగీకరిస్తుంది. కానీ పెళ్లి కోసం డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని బాలాజీ ఆలోచించాడు. ఆ తర్వాత విష్ణు భగవానుడు దేవతల దగ్గర నుంచి చాలా అప్పు తీసుకున్నాడు. ఈ అప్పు వలన విష్ణు భగవానుడి వెంకటేశ్వర స్వామి రూపంకి లక్ష్మీదేవి పద్మావతి రూపంకి వివాహం జరిగింది. అప్పుడు విష్ణు భగవానుడు ఈ కలియుగం అంతమయ్యేలోపు దేవతల అప్పును తీరుస్తానని చెప్తాడు. ఈ కారణం చేతనే ఇక్కడికి వచ్చిన భక్తులందరూ దేవుడు అప్పు నుంచి బయటపడడానికి ఎక్కువ మొత్తంలో విరాళాలు ఇస్తారు. ఇప్పటి వరకు దాదాపుగా ఈ మందిరానికి 50,000 కోట్ల రూపాయలు విరాళంగా వచ్చాయి. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు తిరుపతి వెంకటేశ్వర స్వామి మందిరం గురించి చాలా అద్భుతాలు చెప్పాను. మీరు కూడా ఈ అద్భుతమైన విషయాల గురించి తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా ఆశ్చర్యపోయే ఉంటారు. ఫ్రెండ్స్, మీరు కూడా తిరుపతి వెళ్ళినట్లయితే మీ అనుభవం ఎలా ఉందో మాకు కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా చెప్పండి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.